నమస్కారం అండి. ఇప్పుడు మనకి చాలామంది అడిగే ఇంకో క్వెషన్ ఏంటంటే, చిగుర్ల సమస్య అన్న వెంటనే మనకి గుర్తొచ్చే విషయం ఏంటంటే ఫ్లాప్ సర్జరీ. ఫ్లాప్ సర్జరీ అందరూ చేయించుకోవాలని అడుగుతుంటారు. అంత కంపల్సరీ ఫ్లాప్ సర్జరీ ఒకటే ట్రీట్మెంట్ అని చెప్పలేమండి. చిగుర్ల సమస్య అనేది మనకి డిఫరెంట్ స్టేజెస్‌లో ఉంటుంది మనకి. అంటే మనకి ఓన్లీ పైన చిగురు అంటే జింజైవిటిస్ అంటారు. మైల్డ్‌గా బ్లీడింగ్ రావడం, బ్యాడ్ బ్రెత్ రావడం, ఇది మైల్డ్ సెన్సిటివిటీ రావడం కొంతమందికుంటుంది. కొంతమందిలో ఫుడ్ ఇరుక్కోవడం అనేది ఉంటుంది. సో, ఈ డిఫరెంట్ చిగుర్ల సమస్యలకి మనకి డిఫరెంట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయండి. సో, ఫర్దర్‌గా ఏది యూజ్ అవ్వట్లేదు, మనకు వేరే ఏ ట్రీట్మెంట్ లేదు అన్నప్పుడు మనం వెళ్ళేది ఫ్లాప్ సర్జరీకి ఉంటుందండి. సో, మనకి చిగురు సమస్యల్లో మైల్డ్‌గా ఉంది గార అనేది ఉన్నప్పుడు మనం స్కేలింగ్ చేస్తాము. లేదు చాలా ఎక్కువగా ఉంది, బోన్ లాస్ ఉంది అన్నప్పుడు మనం ఫ్లాప్ సర్జరీ కంపల్సరీగా చేస్తామండి. సో, ఫ్లాప్ సర్జరీలో మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. కన్వెన్షనల్ ఉంటుంది, లేజర్ ఫ్లాప్ సర్జరీ ఉంటుంది. సో, మనకి ఎంత గార పట్టింది, బోన్ లాస్ ఎంత అయింది, ఆర్ ఎల్స్ హెల్తీ బోన్ ఎంతుంది, దాన్ని బట్టి మనం ఫ్లాప్ సర్జరీయా కాదా అనేది డిసైడ్ చేస్తాం. ఈ విషయంలో ఏదైనా డౌట్స్ ఉంటే కింద కనిపించే నంబర్‌కి కాల్ చేయొచ్చు లేదా కామెంట్ బాక్స్‌లో మెసేజ్ పెట్టొచ్చు.